హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో యాక్చువల్లీ నేను ఇన్స్టాగ్రామ్లో అండ్ మన వీడియో కామెంట్స్ కింద చాలామంది అడుగుతున్నారు యూఎస్లో ఒక మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయి అని అండ్ ఒక హౌస్ రెంట్ కానీ లేకపోతే ఒక కార్ పర్చేస్ చేయాలి అంటే ప్రైసెస్ ఎంత ఉంటాయి అని కూడా అడుగుతున్నారు. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఇవాళ నేను ఆన్సర్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం అమెరికాలో మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయో చూద్దామా మరి. ఎవరైనా సరే కొత్తగా అమెరికా వస్తే ఫస్ట్ ఇల్లు రెంట్ తీసుకుంటారు. ఇఫ్ అట్ ఆల్ ఉండి కొంచెం ఎర్న్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇల్లు పర్చేస్ చేసుకుంటూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఇల్లు కట్టుకున్నా లేకపోతే ఇల్లు రెంట్కి తీసుకున్నా కానీ మనం మంత్ ఎండ్కి డబ్బులు కట్టాలి. మీకు డౌట్ వస్తుందేమో మరి ఇల్లు కొనుక్కుంటే డబ్బులు ఎవరికి కడతారు అని. సో ఇక్కడ యూఎస్లో బేసిక్గా 10% కానీ 5% కానీ డౌన్ పేమెంట్ కట్టి మిగతాదంతా ఈఎంఐలో పర్చేస్ చేస్తూ ఉంటారు హౌసెస్. సో మనం బ్యాంక్కి కట్టాలి కాబట్టి ఈఎంఐస్ కడుతూ ఉంటారు మంత్ ఎండ్కి. సో ఎంతలా కాదనుకున్నా ఏదర్ రెంట్గా కానీ లేకపోతే ఈఎంఐస్గా కానీ ఖచ్చితంగా మనం షెల్టర్కి అయితే పే చేస్తూనే ఉంటాము. సో ఇంకా ఈ ఇంటి రెంట్లు చూసుకుంటే మనకి మినిమం ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క ప్రైసెస్ ఉంటాయి. ఫర్ సపోజ్ మనం ఒక నార్మల్ స్టేట్లో చూసుకుంటే 1 bedroom అపార్ట్మెంట్ వచ్చేసి $800 ఉంటుంది. అదే కాలిఫోర్నియా కానీ లేకపోతే న్యూయార్క్లో చూస్తే మనకి 1 bedroom అపార్ట్మెంట్ వచ్చేసి మినిమం $1,700 నుంచి $1,800 ఉంటుంది. సో అదే 2 bedrooms చూసుకుంటే కనుక నార్మల్ సిటీస్లో నార్మల్ స్టేట్స్లో వచ్చేసి 2 bedrooms మనకి $1,600 నుంచి స్టార్ట్ అవుతాయి. అదే కాలిఫోర్నియా కానీ న్యూయార్క్ కానీ చూసుకుంటే మినిమం మాకు 2 bed 2 bath అపార్ట్మెంట్ రావడానికి $3,200 పడుతుంది. సో మనం ఒక్కొక్కళ్ళు వాళ్ళ ప్రిఫరెన్స్ని బట్టి 1 bedroom 2 bedrooms అనేది తీసుకొని ఉంటూ ఉంటారు. సో అండ్ యావరేజ్ ఎంత చూసుకున్నా కానీ మనకి హౌసింగ్కి పర్ మంత్ $1,500 పడుతుంది. సో $1,500 కన్వర్షన్ ఎంత ఉంటుంది అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. అండ్ మనకి ఇండియా టు యుఎస్ కరెన్సీ కూడా ప్రతిరోజు వేరీ అవుతూ ఉంటుంది అనమాట. రోజు ఒకటే వాల్యూ ఉండదు. సో ఇవాళ మనకి $1 ఒక 73 రూపీస్ ఉంటే రేపు కానీ ఎల్లుండి కానీ చూసుకుంటే మనకి అది $70 ఉండొచ్చు, $69 ఉండొచ్చు. సో మనకి ఆ ఇండియన్ రూపీస్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. సో నేను యావరేజ్గా అయితే మనకి షెల్టర్కి పర్ మంత్ మినిమం $1,500 పడుతుంది. సో ఇక్కడ నేను ప్రైసెస్ అండ్ ఆ వాల్యూస్ అని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను సో దట్ మీకు వీడియో ఎండ్ వరకు ఒక ఐడియా ఉంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఫుడ్ కావాలి. సో ఫుడ్ ఎలా ఉంటుందంటే మోస్ట్లీ ఇక్కడ మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళందరూ కుక్ చేసుకుంటారు. ఎప్పుడైనా కుదరినప్పుడు మాత్రమే మనం రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాము. 100%లో ఒక 95 to 90% పీపుల్ రోజు ఖచ్చితంగా కుక్ చేసుకుంటాము. ఎందుకంటే మనకి అన్నం తినడం అలవాటు. ఇక్కడ బయట రోజు ఫ్రీక్వెంట్గా దొరకవు. సో ఎంత కాదనుకున్నా వీ హ్యావ్ టు కుక్. సో గ్రాసరీస్ లైక్ పాలు కానీ ఎగ్స్ కానీ కూరగాయలు కానీ మామూలు మన ఇంట్లో ఉప్పులు పప్పులు ఇవన్నీ ఒక మంత్కి చూసుకుంటే ఒక $500 పడుతుంది అనమాట. ఎందుకంటే కొందరు ఎక్కువ తింటూ ఉంటారు, కొందరు తక్కువ తెచ్చుకుంటూ ఉంటారు. సో ఒకళ్ళకి $400 అవ్వచ్చు, ఒకళ్ళకి $800 అవ్వచ్చు. వాళ్ళని యావరేజ్గా చూసుకుంటే మనకి ఒక $500 పడతాయి గ్రాసరీస్కి. సో ఇల్లు వచ్చింది, కూరగాయలు అనేది తెచ్చుకున్నాం, మరి వండుకొని తినాలి కదా. సో వండుకోవాలంటే మనకి వాటర్ కావాలి, గ్యాస్ కావాలి, ఎలక్ట్రిసిటీ పవర్ కావాలి. అండ్ మనం తెచ్చుకున్న కూరగాయలన్నీ మనం చెక్కు తీసేసుకుంటే ట్రాష్ పడేయాలి. సో ట్రాష్ ఈ 4 మాకు పే చేస్తేనే వస్తాయి అన్నమాట. సో ఎలక్ట్రిసిటీ, వాటర్, పవర్ అండ్ గ్యాస్. సో ఈ 4 వచ్చేసి మేము యూటిలిటీస్ అంటాము. సో యూటిలిటీ బిల్స్ కూడా మాకు ఎవ్రీ మంత్ ఉంటాయి. ఒక్కొక్కసారి వాటర్ ఏం చేస్తారంటే 2 monthsకి కలిపి ఒక్కొక్కసారి ఇస్తారు. సో డిపెండింగ్ అపాన్ వేర్ వి లివ్. సో ఎంత కాదన్నా మంత్ ఎండ్కి ఖచ్చితంగా ఈ 4 యూటిలిటీ బిల్స్ అయితే కట్టాలి. 4 బిల్స్ అనేవి మనం ఎంత యూజ్ చేసుకునే దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎక్కువ యూజ్ చేస్తే మనకి బిల్ అనేది ఎక్కువ వస్తుంది, తక్కువ యూజ్ చేసుకుంటే తక్కువ వస్తుంది. అట్లా చూసుకున్నా మాకు ఎలక్ట్రిసిటీ, పవర్ బిల్, ట్రాష్ బిల్ ఇవన్నీ కలిపి ఆన్ అన్ యావరేజ్ పర్ మంత్ వచ్చేసి $400 పడతాయి. సో ఇల్లు అయిపోయింది, ఫుడ్ అయిపోయింది, నెక్స్ట్ యూటిలిటీ బిల్స్ అయిపోయినాయి. తర్వాత మేజర్ ప్రతి ఒక్క ఇంట్లో ఉండేది వచ్చేసి ఇంటర్నెట్. ఇప్పుడు ఎవరింటికి వెళ్ళా కానీ ఫస్ట్ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఒక 10-15 minutesలో మీ ఐడి పాస్వర్డ్ చెప్పరా ఇంటర్నెట్ది అని అడుగుతాము. ద కామన్ థింగ్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటికి ఇంటర్నెట్ ఉంటుంది. అందరూ ఒకటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర నుంచి సర్వీస్ తీసుకోరు, వేరే అవుతూ ఉంటాయి అన్నమాట. కొంతమంది ఎక్స్వినిటీ అనుకుంటారు, కొంతమంది AT&T, ఇలా వేరియస్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు ఇంటర్నెట్కి.
సో మళ్ళీ ప్రతి ఒక్క ప్రొవైడర్కి డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి, డిఫరెంట్ డేటా ఆప్షన్స్ ఉంటాయి. ఎవరి పర్సనల్ ప్రిఫరెన్స్ వాళ్ళది. కొంతమంది బేస్ ప్లాన్ తీసుకుంటారు, కొంతమంది ప్రీమియం ప్లాన్ తీసుకుంటారు. సో మనకి ప్రైసెస్ కూడా వేరీ అవుతూ ఉంటాయన్నమాట. సో మనం బేస్ ప్లాన్ కానీ ప్రీమియం ప్లాన్ కానీ యావరేజ్గా చూసుకుంటే ఇంటర్నెట్ కాస్ట్ వచ్చేసి $50 పడుతుంది. సో ఇంటర్నెట్ కూడా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది, స్మార్ట్ ఫోన్. సో స్మార్ట్ ఫోన్ వర్క్ అవ్వాలి అంటే వీ నీడ్ సిగ్నల్స్. ఇండియాలో అయితే మనకి జియో, ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ ఇలా చాలా వేరియస్ కైండ్స్ ఉంటాయి కదా. యూఎస్లో కూడా మాకు చాలా నెంబర్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారనమాట. మోస్ట్లీ AT&T, T-Mobile, వెరైజాన్ ఇలాంటివి చాలా ఉంటాయి. సో మనకి వీటిల్లో కూడా ఇండియాలో అయితే మనం ఏం చేస్తాము, ఫస్ట్ మనీ పే చేసేస్తాము, తర్వాత యూస్ చేసుకుంటాం కదా. సో ప్రీపెయిడ్ ఉంటుంది ఇండియాలో. మాకు యూఎస్లో వచ్చేసి మోస్ట్లీ పోస్ట్ పెయిడ్ ఉంటుంది అనమాట. మంత్ మనం స్టార్ట్ యూస్ చేసేసిన తర్వాత మంత్ ఎండ్కి మనకి బిల్ వస్తుంది. సో దీంట్లో కూడా ఎలా ఉంటాయి అంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ప్లాన్స్ అనేవి వేరీ అవుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఇండియాలో ఉంటే కనుక మీ మమ్మీ, మీ డాడీ, మీకు, మీ ముగ్గురు ఉంటే ఎవరి సిమ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి సిమ్కి మనీ వాళ్ళకి పే చేస్తూ ఉంటాము. సో ఇండివిజువల్ బిల్స్ ఉంటాయి. యూఎస్లో అలా ఉండదు అనమాట. సో ఫర్ సపోజ్ ఫ్యామిలీలో 4 పీపుల్ ఉంటే ఈ 4 పీపుల్కి కలిపి మాకు ఫ్యామిలీ ప్లాన్ అని ఉంటుంది. సో అలా ఫ్యామిలీ ప్లాన్స్ ఉంటాయన్నమాట. ఒక 4 లైన్స్ కానీ 3 లైన్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇంకా డెప్త్గా వెళ్ళిపోతున్నాను. సో నేను యావరేజ్గా చెప్తున్నాను కాబట్టి మనకి ఫోన్ ప్లాన్స్ అనేవి ఒక పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంటాయి, ప్లాన్స్ని బట్టి వేరీ అవుతూ ఉంటాయి. అదే కొంతమంది ఇండియా కాలింగ్ తీసుకుంటే సపరేట్గా పే చేసుకోవాలన్నమాట. పర్ మంత్ ఇండియాకి మేము ఫోన్ చేయాలి అంటే పర్ మంత్ $13 to $15 పే చేయాలి. మాకు బిల్లో ఇంక్లూడ్ అవ్వదు, అది సపరేట్గా ఉంటుంది. సో ఎవరు తీసుకునే ప్లాన్స్ని కానీ లేకపోతే సర్వీసెస్ని బట్టి మనకి ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో ఆన్ యావరేజ్ ఖచ్చితంగా ఫోన్ బిల్కి అయితే పర్ మంత్ $120 పడుతుంది. సో ఇప్పుడు నేను ఇప్పటి వరకు చెప్పినవన్నీ ఆన్ యావరేజ్ ఫర్ 2 పీపుల్ చెప్తున్నాను. సో ఇద్దరు అయితే కనుక ఆన్ యావరేజ్ ఎలా ఉంటుంది, ఫర్ సపోజ్ వాళ్ళ ఇంట్లో 4 పీపుల్ కానీ 5 పీపుల్ కానీ ఉంటే మనకి ప్రైస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్. మోస్ట్లీ యూఎస్లో మాకు ట్రాన్స్పోర్ట్ కొన్ని సిటీస్లో అయితే బాగుంటుంది ట్రాన్స్పోర్ట్, కొన్ని సిటీస్లో అయితే అసలు ట్రాన్స్పోర్ట్ ఉండదు పబ్లిక్ది. ఖచ్చితంగా కార్ అవసరం అవుతుంది అనమాట. సో కార్ పర్చేస్ చేసుకుంటారు మోస్ట్లీ ఇక్కడ పీపుల్. కొంతమంది హై అండ్ కార్స్ తీసుకుంటారు, కొంతమంది నార్మల్ లో అండ్ కార్స్ తీసుకుంటారు. ఖచ్చితంగా కార్ అయితే ఉంటుంది. బికాజ్ మనకి ఇండియాలో అయితే బైక్స్ ఉంటాయి, ఆటోస్, రిక్షాస్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ అలా ఉండదన్నమాట. ఎయిదర్ కార్ లేదు అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఆర్ఎల్స్ ఊబర్ అండ్ లిఫ్ట్ ఉంటాయి. సో ఇలా నార్మల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ చాలా తక్కువ. సో ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కార్ ఉంటుంది. సో కార్ అనేది ఈఎంఐలో తీసుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా మంత్ ఎండ్కి ఈఎంఐ పే చేసుకోవాల్సి వస్తుంది. ఈఎంఐస్ కూడా డిపెండింగ్ అపాన్ ద కార్ విచ్ వి బై. ఫర్ సపోజ్ మనం కనుక టొయోటా కరోలా కానీ లేకపోతే టొయోటా క్యామ్రీ కానీ ఆర్ఎల్స్ నిసాన్ అల్టిమా ఇలా తీసుకుంటే పర్ మంత్ వచ్చేసి $300 నుంచి $400 పే చేయాల్సి వస్తుంది. ఇఫ్ అట్ ఆల్ హై అండ్ కార్స్ లైక్ BMW కానీ బెంజ్ కానీ ఆడీ కానీ తీసుకుంటే పర్ మంత్ మనం $800 నుంచి $1,300 పే చేయాల్సి ఉంటుంది అనమాట, మనం పర్చేస్ చేసే కార్ని బట్టి. సో నేను యావరేజ్గా చూసుకుంటే మన కార్కి వచ్చేసి $400 అయితే పర్ మంత్ పే చేయాల్సి ఉంటుంది. సో మరి కార్ వచ్చిందంటే కార్ వచ్చి తీసుకొచ్చి కొనుక్కొని ఇంట్లో పెట్టుకోం కదా, ఖచ్చితంగా తిప్పుతాము. తిప్పాలంటే దానికి పెట్రోల్ పోయించాలి. యూఎస్లో కార్కి పెట్రోల్ ఏమంటారంటే గ్యాస్ అంటారనమాట. సో ఫస్ట్ నేను యూఎస్ వచ్చిన కొత్తలో కార్కి గ్యాస్ కొట్టించాలి అంటే ఓ గ్యాస్తో తిరిగే కార్లేమో అనుకున్నాను. లేదు, దే ఆర్ పెట్రోల్ కార్సే, బట్ గ్యాస్ ఫిల్ చేయించాలి అని అంటారు. సో ఈ గ్యాస్ అనేది మనం ఎంత తిరిగితే అంత ఖర్చు అవుతుంది. కొంతమంది ఉంటారండి జస్ట్ ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తారు, మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. వీకెండ్ వచ్చిందంటే షాపింగ్కి వెళ్తారు, మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. ఇంకొంతమంది ఉంటారు ఇంటికి వస్తారు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు, అలా తిరుగుతూ ఉంటారు, బయట డ్రైవ్స్కి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళే వాళ్ళకి కొంచెం గ్యాస్ ఎక్కువ అవుతుంది. లేదు ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేస్తాను అనే వాళ్ళకి కొంచెం తక్కువ అవుతుంది అనమాట. అంతేకాకుండా మనం ఉన్న రీజియన్ని బట్టి కూడా మనకి గ్యాస్ ప్రైసెస్ ఉంటాయి. ఫర్ సపోజ్ కాలిఫోర్నియాలో అనుకోండి 1 gallon గ్యాస్ వచ్చేసి మాకు $3.5 పడుతుంది.
అదే మనం జార్జియా కానీ టెక్సస్ కానీ వెళ్తే మాకు 1 gallon గ్యాస్ వచ్చేసి $2.5 నుంచి $2.7 ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ డాలర్ డిఫరెన్స్ ఉంటుంది. సో డాలర్ అనుకుంటాం కానీ బట్ మనకి ఫుల్ ట్యాంక్ కొట్టించేటప్పటికి మనకి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. సో మనం ఉన్న రీజియన్ని బట్టి కూడా మనకి గ్యాస్ ప్రైసెస్ వేరీ అవుతూ ఉంటాయి అండ్ మనం తిరిగే దాన్ని బట్టి కూడా ప్రైసెస్ వేరీ అవుతూ ఉంటాయి. సో గ్యాస్ బిల్ వచ్చేసి పర్ మంత్ ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే కనుక $200 పడుతుంది. సో నెక్స్ట్ మేజర్ థింగ్ ప్రతి ఒక్కళ్ళకి యుఎస్లో ఉండేది వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రైసెస్ అనేవి కొంచెం ట్రిక్కీగా ఉంటాయి అన్నమాట. మనకి సర్వీస్ ప్రొవైడర్స్ని బట్టి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ వేరీ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనం చేసే జాబ్ని బట్టి కూడా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ వేరీ అవుతుంది అనమాట. సో మన జాబ్కి హెల్త్ ఇన్సూరెన్స్కి రిలేషన్ ఏంటి అంటే ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ అయితే కనుక దానికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కొంచెం తక్కువ పడుతుంది. ఎందుకంటే మనకి కంపెనీయే పే చేస్తుంది అనమాట. మోర్ దాన్ లైక్ 3/4 మనకి కంపెనీ పే చేస్తుంది. రిమైనింగ్ 1/4 మనీ ఆ ఎక్స్ ఎంప్లాయీ ప్లే చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇంకొక పర్సన్ వచ్చేసి కాంట్రాక్టర్ అనుకోండి. కాంట్రాక్టర్స్కి మాకు హెల్త్ ఇన్సూరెన్స్లు ఇవ్వరు. సో ప్రతి ఒక్క కాంట్రాక్టర్ అవుట్ ఆఫ్ ది పాకెట్ పే చేసుకోవాలి. సో అప్పుడు వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కువ పడుతుంది అనమాట. ఎందుకంటే హాఫ్ పే చేయడానికి వీళ్ళకి ఎవరు సపోర్ట్ ఉండదు కాబట్టి. సో ఫర్ సపోజ్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ అయితే కనుక పర్ మంత్ తిన పాకెట్ నుంచి $300 పే చేసుకోవాల్సి ఉంటుంది. అదే కాంట్రాక్టర్ అయితే కనుక పర్ మంత్ $700 పే చేసుకోవాలి. సో ఇలా వేరీ అవుతూ ఉంటుంది అనమాట. ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్కి ఖచ్చితంగా పర్ మంత్ $400 ఖర్చు అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కార్ ఇన్సూరెన్స్. మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంటో కార్ ఇన్సూరెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. బేసికలీ ఎక్కడైనా అంతే, కార్కి ఇన్సూరెన్స్ లేకపోతే మన కార్ రిజిస్ట్రేషన్ జరగదు. యూఎస్లో కూడా అంతే, కార్ ఇన్సూరెన్స్ ఉంటేనే మాకు రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి. అండ్ మనకి కార్ ఇన్సూరెన్స్ ప్రైసెస్ కూడా వేరీస్. సో మనకి ఇండియాలో కూడా ఒక్కొక్క ప్రొవైడర్ ఇంత ఇన్సూరెన్స్ పే చేయాలి అని అంటారు, కొంతమంది ఇంత ఇన్సూరెన్స్ పే చేయాలి అని ఉంటుంది. సో మనం తీసుకునే సర్వీస్ని బట్టి ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే మన కార్, కొత్త కార్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది, ఓల్డ్ కార్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది. సో 2 పాయింట్స్. అండ్ థర్డ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే మనం ఉన్న లొకేషన్ని బట్టి కూడా మనకి ప్రైస్ వేరీ అవుతుంది అనమాట. ఈవెన్ జిప్ కోడ్ ఉంటుంది కదా, జిప్ కోడ్ అంటే పిన్ కోడ్. సో మనం ఉండే పిన్ కోడ్ని బట్టి కూడా మనకి ప్రైస్ వేరీ అవుతుంది కార్ ఇన్సూరెన్స్ది. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఫర్ సపోజ్ మనం ఉన్న ఏరియాలో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంటే కనుక కార్ ఇన్సూరెన్స్ ఎక్కువ ఉంటుంది. అదే తక్కువ యాక్సిడెంట్స్ అయ్యే ఏరియా అయితే కనుక మనకి కార్ ఇన్సూరెన్స్ తక్కువ ఉంటుంది అనమాట. దరిద్రం కొద్దీ ఎప్పుడైనా ఎక్కువ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాలో ఉంటే కనుక మన ఇన్సూరెన్స్ అలా పెరిగిపోతుంది. ఎప్పుడైనా మళ్ళీ అడ్రస్ చేంజ్ అవ్వగానే మళ్ళీ ఇలా వెళ్ళిపోద్ది అనమాట. మేమైతే షాక్ అయిపోయాను నేను ఫస్ట్ టైం చూసి, ఏంటిది ఎందుకు పెరుగుతుంది ఎందుకు తగ్గుతుంది అని. సో ఇట్ వేరీస్. సో ఆన్ అన్ యావరేజ్ పర్ మంత్ వచ్చేసి కార్ ఇన్సూరెన్స్కి $250 పడుతుంది. సో ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 9th కేటగిరీ వచ్చేసి మిస్లీనియస్ థింగ్స్ అనమాట. ఇప్పటి వరకు అయితే మనం ఫుడ్ కేటగిరీ చూసాము, లేకపోతే హౌసింగ్ చూసాము. ఇలా కేటగరైజ్ కాకుండా ఒక్కొక్కసారి చూసి చూడకుండా కొన్ని ఖర్చులు అయిపోతూ ఉంటాయి. ఫర్ సపోజ్ మూవీకి వెళ్ళామనుకోండి, మూవీ టికెట్స్ పర్చేస్ చేస్తూ ఉంటాము, పాప్కార్న్స్ అని. ఎప్పుడైనా వీకెండ్స్ ఫ్రెండ్స్తో కలిసి బయట రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాము, అలా ఖర్చులు అయిపోతూ ఉంటాయి. లేదంటే ట్రిప్స్కి వెళ్తూ ఉంటాము, లేదు అప్పుడప్పుడు మనకి హెల్త్ ఇష్యూస్ వల్ల తుమ్ములు, దగ్గులు, జలుబులు వస్తూ ఉంటాయి. సో దట్ మనం నియర్ బై మెడికల్ స్టోర్కి వెళ్ళి మనం పెయిన్ రిలీఫర్స్ కానీ లేకపోతే కోల్డ్ అండ్ కాఫ్, ఫ్లూ మెడిసిన్స్ కానీ ఇలా తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో ఇవన్నీ మనం మిస్లీనియస్లోకి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఈ మిస్లీనియస్ అనేవి కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కొంతమందికి తక్కువ ఉంటుంది. ఫర్ సపోజ్ పిల్లలు ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళ పిల్లలకి కిడ్స్కి చాక్లెట్స్ కానీ లేకపోతే డ్రెస్సెస్ కానీ ఆర్ఎల్స్ టాయ్స్కి కానీ ఇలా ఎక్స్ట్రా ఉంటుంది. కిడ్స్ లేని వాళ్ళు అనుకోండి అవన్నీ ఉండవు కదా. సో ఈ మనకి మిస్లీనియస్ ఐటమ్స్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. సో ఆన్ అన్ యావరేజ్గా చూసుకుంటే 2 పీపుల్కి మిస్లీనియస్ వచ్చేసి ఎంత కాదన్నా మనకి ఈజీగా $400 పడుతుంది. సో ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్, సో హౌసింగ్ నుంచి మిస్లీనియస్ వరకు క్యాలిక్యులేట్ చేసుకుంటే పర్ మంత్ మనకి అమెరికాలో ఎక్స్పెన్సెస్ వచ్చేసి $4,200 పడతాయి అనమాట. సో ఈ $4,200 కూడా ఎగ్జాక్ట్గా ఇంతే ఉంటుంది, $4,200 ఎగ్జాక్ట్గా అవుతుంది అని నేను చెప్పట్లేదు. ఇట్ వేరీస్. సో కొంతమందికి 3,000 అవ్వచ్చు, కొంతమందికి 5,000 అవ్వచ్చు, లేదు అంటే 6,000 అవ్వచ్చు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ వీ లివ్. కొంతమంది లగ్జూరియస్గా బతుకుతూ ఉంటారు, కొంతమంది నార్మల్గా ఉంటూ ఉంటారు.
సో ఆన్ అన్ యావరేజ్ చూసుకుంటే కనుక $4,200 అవుతుంది. సో ఈ $4,200 మనకి ఇండియన్ రూపీస్లో ఎంత ఉంటుంది అనే క్యాలిక్యులేషన్ అయితే నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. సో చూసారు కదండి, ఇదైతే మంత్లీ ఎక్స్పెన్సెస్ పర్ మంత్ ఇన్ యూఎస్ఏ. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా కావాలి, లేదు అంటే యుఎస్ లైఫ్ స్టైల్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే లెట్ మీ నో, సో దట్ నేను ఇంకొక సెపరేట్ వీడియో చేస్తాను. సో చూసారు కదా, దిస్ ఈజ్ ఇట్ ఆల్ ఫర్ టుడే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పీస్. మీరు కనుక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ లైక్ ఫోన్ అన్బాక్సింగ్, రివ్యూస్ అండ్ కంపారిజన్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.